శివార్త మీ వార్త. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఇంజనీరింగ్ కాలనీ ఎక్స్టెన్షన్ పొలాల వెలిసిన శ్రీ సిద్ధేశ్వరి సహిత సిద్ధిలింగేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణకర్త, తమ్మలపల్లి మండలం రేణుమాకులపల్లి వాస్తవ్యులు, మదనపల్లి నివాసి ఆవుల శివారెడ్డి నాగిరెడ్డి మాతృమూర్తి ఆవుల సాలమ్మ శివైక్యం చెంది రేపటికి 17/2/2025 సోమవారం నాటికి ఏడాది పూర్తవుతుంది. శివైక్యం చెందిన సాలమ్మ జ్ఞాపకార్థం రేపు ప్రత్యేక సంస్మరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 26 మహాశివరాత్రి సందర్భంగా 27 ఉదయం కళ్యాణోత్సవం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు చేపడతామని ఆలయ ధర్మకర్తలు, నిర్మాణకర్తలు ఆవుల శివారెడ్డి నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ ఆలయం దగ్గర ఇప్పుడు మనం చూస్తున్న ఈ చెట్టు రుద్రాక్ష చెట్టు. ఈ చెట్టు కూడా సూలం ఆకారంలోనే పెరుగుతున్నది విశేషము. మదనపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర సిద్ధలింగేశ్వర స్వామి గుడి ఆవరణలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ వృక్షము కదంబ వృక్షము. ఈ వృక్షము ఇక్కడ తప్ప మన ఏరియాలో ఎక్కడా లేదు. ఇది మామూలుగా కాశ్మీర్ హిమాలయ పర్వతాల్లోనే ఎక్కువగా ఉంటుందంట. అక్కడ నుంచి తెచ్చి మనకు ఒక అతను ఇక్కడ గుడి దగ్గర పెట్టినాడు. ఇప్పుడు సాలమ్మ అని గుడి నిర్మాణకర్త తెప్పించి పెట్టింది ఇక్కడ. ఈ మనకు ఇక్కడ ఈ వృక్షాన్ని ఇక్కడ తప్ప మన ఏరియాలో ఎక్కడా లేదు. ఈ వృక్షాన్ని కదంబ వృక్షం అంటారు.